Hey guys, మీ బాలు స్టోరీస్ ఈరోజు వచ్చేసి మన 100 వ్లాగ్స్లో 77th డే అండ్ మన వ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మోర్ దెన్ ఏంటంటే మన ఛానల్ని మోర్ దెన్ 95% ఆఫ్ ది వ్యూవర్స్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ వీ క్యాన్ రీచ్ 1K సబ్స్క్రైబర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అంతేకాకుండా లైక్ ఈరోజు వ్లాగ్ ఏంది అనుకుంటున్నారా, ఏం లేదు, లైక్ ఈరోజు నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఈరోజు ఇప్పుడు వచ్చేసి మనం గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. గైస్ నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్లీ రూట్ అయితే ఎప్పుడు ఇట్లా బిజీగా ఉంటుంది, చాలా ట్రాఫిక్ తోటి. బట్ ఈరోజు ఎంతమంది లీవ్స్ తీసుకున్నారో కానీ అసలు ఈ రూట్లు చూసినరా మొత్తం అంతా ఖాళీ. అసలు ఇక్కడ నుంచి మనం డిఎల్ఎఫ్ గేట్కి వెళ్ళాలంటే నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టేది. బట్ ఇప్పుడైతే నేను 2 minutesలోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఖాళీ ఉందని చెప్పేసి. మంచిగా అందరు ఎంప్లాయీస్కి అయితే లాంగ్ లీవ్స్ దొరికినాయి. అది దొరకడేమో కానీ మంచిగా రోడ్లు అయితే ఖాళీ అయిపోయినాయి. రోజు ఇట్లా ఉంటే మస్తు ఉంటుంది కదా. సో నాకైతే ఇదైతే డ్రీమ్ రోడ్ ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు నా ఆఫీస్కి రావాలని అనుకుంటే చాలా టైం పడుతుండే, ఈరోజు తప్పుడు వచ్చేసి. ఇది యాక్చువల్లీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిండే ఇక్కడ ఉండే ఎప్పుడైనా ఇదైతే కలకలు ఆడుతుంటుంది ఆ ట్రాఫిక్ తోటి లైక్ జనాలతోటి. బట్ ఇలా ఫ్రైడే ఉండడం వల్ల ఒకటి, అండ్ వరలక్ష్మి వ్రతము, లాంగ్ లీవ్స్ 15, 16, 17, 18, 19 వరకు 5 days లాంగ్ లీవ్స్ ఉండడం వల్ల మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో ఇలా నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చినుండే. బట్ ఎవ్రీ సాటర్డే అండ్ ఇంతకుముందు కూడా వచ్చినా కదా చాలా ఫ్రైడే లాగా లేదు, ఇది సాటర్డే సండే లాగానే ఉంది ఇదంతా. సో యాక్చువల్లీ ఇలా వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా, మనం దీప్తక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. సో అక్కడ కూడా వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి లైక్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. లెట్స్ స్టార్ట్. గాయస్ అగో అక్కడ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. అగో ముందర చూడండి అవి ఫుల్ అవుతుంది. నేను ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు తెలిసి ముద్ద అయిపోతట్టే ఉన్నా. ఓ మై గాడ్, ఫాస్ట్ బ్రో. యాక్చువల్గా ఇది బేసిక్గా ఈ ఏరియా ఈ టైంకి అసలు ఇంత ఖాళీ ఉండనే ఉండదు, ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా. అంటే ఇక్కడ కొంచెం ఓకే, బట్ ముందర మాత్రం మొత్తం ట్రాఫికే ఉంటుంది. ఓ వర్షం కూడా పెరిగిపోయింది. మా మైక్ దౌడ్ అయిపోతే చాలు. ఓ మై గాడ్, ఇది వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర సిగ్నల్, కపిల్ టవర్ సిగ్నల్. ఇక్కడ నుంచి మనం ముందర ఒక టీ టైం ఉంటుంది, అక్కడ ఆగిపోదాం. గైస్ చూస్తున్నారు కదా, మార్నింగ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు అసలు జనాలే లేకుండే. సరే రబ్బీ మంచిగా బ్లాగ్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చిన. ఆ జనాలు లేరని తెలిసో ఏమో కానీ ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది. అందుకని చెప్పి ఇగో ఇక్కడ టీ టైం ఉండే మంత్రి కాస్మోస్ దగ్గర. సో అందుకని చెప్పేసి ఇక కాఫీ ఆర్డర్ చేసుకొని ఈ చల్లగా వెదర్ హాట్ కాఫీ. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఇదే ఇది. గైజ్ ఇగో ఎందాకనే వర్షం పడి పోయిండే, ఇప్పుడే చూడు ఎంత ఎండ కొడుతుందో. యాక్చువల్గా ఈ గల్లీ ఎందుకు చెప్తే మీరు నమ్మరు, ఇది వేవ్రాక్ గల్లీ అనమాట, ఫుడ్ కోర్ట్ గల్లీ. ఎప్పుడు ఇట్లా కలకలు ఆడుతుంటుంది. ఇగో ఇదే ఈరోజు మొత్తం ఖాళీ. ఇప్పుడు 2 అయ్యింది, బట్ ఇది ఎప్పుడు క్రౌడెడ్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది లీవ్లో పోయిండ్రో వాళ్ళ పాపం, ఎంతమందికి మేనేజర్లకి తలకాయ నొప్పి అయిందో. సో లంచ్ అయితే వచ్చిన బాక్స్ తెచ్చుకొని కూడా బయట తినాలి అప్పుడప్పుడు. అమ్మ నాకు పెద్ద సరదా. గైజ్ యాక్చువల్గా బాక్స్ తెచ్చుకున్నా, కర్రీ దొరకలేదని చెప్పి బయటకు వచ్చిన. ఈ ఫుడ్ అంతా చూసి తింటే మళ్ళీ నేనే ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ కర్రీస్ వచ్చేసి ఒక 2-3 కర్రీస్ డిఫరెన్స్ ఉన్నాయి. ఒక పికిల్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందుకు సేమ్ ఇదే టైంకి ఈ గలీలోకి వస్తే అసలు ఎక్కడ సీట్లు దొరకక ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆకలేసి. బట్ ఇప్పుడైతే ఈ రెస్టారెంట్ కూడా అన్ని ఖాళీ ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు ఏందిరా బై ఫ్రైడే రోజు ఇంత ఖాళీ ఉందని. చూసారు లీవ్స్ ఇంపాక్ట్ అట్లా ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్ తోటి కపిల్ టవర్స్కి వచ్చిండే గచ్చిబౌలిలో. ఇక్కడ కొన్ని విజువల్ ఆర్ట్స్ అయితే పెట్టిండు మన కపిల్ టవర్ బిల్డింగ్స్ది, చాలా బాగుంది కదా. సో ఇది బయట చూడడానికి కూడా ఇట్లనే. యాక్చువల్గా లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ని కలిసేది ఉండే ఇక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో.
సో కలిసేసి రిటర్న్ వెళ్తుంటే లైక్ ఇక్కడ చూడొచ్చు ఇదో 5 అయింది, అప్పుడే ఎండ కొట్టింది కదా. 5 o'clock మొత్తం ఇప్పుడు ఏదో 6:30, 7 అయినట్టుంది. మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, మళ్ళీ వర్షం పడేలా ఉంది. మళ్ళీ నేను ఆ టైం వరకు అయితే ఇంటికి రీచ్ అయిపోవాలి. సో దీప్తా కాలనీలో చెప్పినా కదా వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి, అక్కడ కూడా మనం అటెండ్ కావాలి. బట్ ఈ వెదర్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందని అంటే హైదరాబాద్లో నచ్చేది నాకు ఇదే బెస్ట్ థింగ్. అప్పుడే వర్షం పడుతుంది అండ్ అప్పుడే మళ్ళీ రెయిన్ వస్తుంది అండ్ మోసం ఈవినింగ్ ఎస్పెషల్గా ఇట్లా వర్షం పడకుండా కాసేపు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా. ఇగో ఫైనల్గా అయితే మనం అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయినాం. ఇగో మా బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. అసలు ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడో మార్నింగ్ వచ్చేది ఉండే, చాలా లేట్ అయిపోయింది, బయట వర్క్స్ ఉండే కదా. బట్ అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. జస్ట్ అక్కని కలిసేసి అమ్మవారిని మొక్కుకొని ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ నుంచే వైబ్ అయితే స్టార్ట్ చేసిండ్రు అక్క వాళ్ళు. ఏ అక్కకి అయితే నేను చెప్పలేదు వచ్చేటప్పుడు వస్తున్నా అని. హాయ్ అక్క. వావ్ చాలా బాగుంది. లేదు నువ్వు పిలిస్తే పక్క వస్తుంది. యాక్చువల్లీ ఎప్పుడో రావాలి. ఇగో ఇది మనకి అమ్మవారిది ఇక్కడ చేసిండ్రు. అది ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మనం అక్క అయితే మ్యాక్సిమం రాదు ఈరోజు బ్లాగ్లా. సో గాయస్ ఇగో ఇదే అనమాట మనకి వరలక్ష్మి వ్రతం కదా అక్క. సో ఆల్రెడీ ఇప్పుడు మార్నింగే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు వచ్చాం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మనం బ్లెస్సెస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. అక్క ఏమైంది ఈరోజు బ్లాగ్లో రావట్లేవు? ఈరోజు ఇంకా స్పెషల్ డే, మీ ఇంటికి వచ్చిన స్పెషల్ డేస్లో కనపడదంట అక్క. అంతే అంటావు అక్క? యాక్చువల్లీ ఏడ కొబ్బరికాయ కొట్టిన నేను మొక్కుకునేది ఒకటే, మన ఛానల్ మంచిగా క్లిక్ అవ్వాలని చెప్పేసి అండ్ మనకు వచ్చే కంటెంట్ కూడా మంచిగా క్రియేటివ్గా అండ్ మంచి మంచి టాపిక్స్ తీయాలని చెప్పి నేను ఇప్పుడు మొక్కుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు కూడా అదే. సో ఇప్పుడే అయిపోయింది. ఇంకా ప్రసాదాలు చేసింది అక్క. ఎంత బాగున్నాయి తెలుసా. ఇక్కడ నాకు ప్రసాదాలే ఒక 3-4 వెరైటీస్, సార్ 3-4 కదా 5-6 వెరైటీస్ ఉన్నాయి. కుమ్ముడే ప్రసాదాలు. సో యాక్చువల్లీ ఇక ఇప్పుడే తినేసినాము. ఇక అయితే ఫుల్ నచ్చుండే అక్క. థ్యాంక్స్ సో మచ్ అక్క. మస్తు ఉన్నాయి తెలుసా, స్వీట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సో అది ఈరోజు అయితే ఓవరాల్గా బ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది అండ్ స్టే ట్యూన్ ఫర్ 79th vlog. Until then, bye bye.